గత 10 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 93,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20,000 కోట్ల వడ్డీలు కట్టాలన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని నిజాలు నిగ్గు తేల్చారని అప్పగించామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేరువేరుగా ఇస్తామని వెల్లడించారు. ఎల్లంపల్లి నుంచి పైకి ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఓకే, అందులో ఏమీ లేదు. అయితే బ్యారేజీల సేఫ్టీ విషయంలో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమిచ్చారంటే వీటి నిర్మాణంలో లోపాలు జరిగినాయి అని దానికి ఏమీ అనుమానం లేదు. అది డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో, ఓఎండ్ఎం లో లోపాలు జరిగినాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంటరిమ్ రిపోర్ట్ లో పేర్కొన్నది. టెక్నికల్ ఎగ్జామిన్ చేయండి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మరి ఏం రిపేర్ చేయాలి, ఎట్లా చేయాలి, మరి ఆ తర్వాత ఈ బ్యారేజ్ ఏ విధంగా ఉపయోగించాలి, ఈ ప్రాజెక్ట్ గురించి వే ఫార్వర్డ్ మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం మేము అన్ని మెజర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక టెస్ట్ అది చేయడము అది ప్రాక్టికల్ గా సాధ్యం కాకుంటే అది కూడా వాళ్ళకి తెలియజేశాం. రేపు నేను చొరవ తీసుకుని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అండ్ ఎక్స్పర్ట్స్ తో ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ చీఫ్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ అండ్ అదర్స్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఢిల్లీలో మా మీటింగ్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే సరే ఆ డీటెయిల్స్ నేను మీరు అడిగిన వాడు చెప్తున్నా. తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుంటే అదే ఆయకట్టుకి సంవత్సరానికి పవర్ బిల్స్ కూడా 1,000 crores. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చి మొత్తం పంపులు, అన్ని పంపులు కూడా నడిపినప్పుడు సంవత్సరానికి కేవలం ఎలక్ట్రిసిటీ బిల్లు 10,000 కోట్లు రాబోతున్నది. ఇది ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజానికి కట్టాలి, ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్ కట్టాలి. శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై భారం మోపిపోయింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇక పార్టీ కూడా కొలాబ్ స్టేజ్కి వచ్చేసింది. ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎల్లంపల్లి నుంచి పైకి ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఓకే, అందులో ఏమీ లేదు. అయితే